తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా రేపు మేడ్చల్ పరిధిలో గుండ్లపోచంపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీంతో పాటు మార్చి 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనుగూరులో సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రజా దీవెన పేరుతో నిర్వహించబోయే ఈ సభలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో పార్టీ నేతలు సభకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా మేడ్చల్ పరిధిలో గుండ్లపోచంపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీంతో పాటు మార్చి 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనుగూరులో సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రజా దీవెన పేరుతో నిర్వహించబోయే ఈ సభలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరు కానున్నారు. దీంతో పార్టీ నేతలు సభలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతో మంచి ఊపు మీద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రచార వ్యూహాలు అమలు చేయబోతుంది? సభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాన్ని ముందు నుంచే ప్రారంభించింది. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను సైతం నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే 4 ఆదిలాబాద్ నుంచి నిన్నటి వరకు పాలమూరు వరకు జరిగినటువంటి 4 భారీ బహిరంగ సభలను సైతం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ప్రజా దీవెనల పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది. తాజాగా రేపు మేడ్చల్ కేంద్రంగా గుండ్లపోచమ్మపల్లిలో సాయంత్రం 5 గంటలకి ప్రజా దీవెన భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్కాజిగిరికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మల్కాజిగిరికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో మేడ్చల్ జిల్లాలో నిర్వహించేటటువంటి ఈ ప్రజా దీవెన భారీ బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. రేపు సాయంత్రం జరిగేటటువంటి సభకి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నాయకులంతా కూడా రేపు జరిగేటటువంటి ప్రజా దీవెన సభలో పాల్గొనబోతున్నారు. దాని తర్వాత 11వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజా దీవెన పేరుతో మరో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. మనుగూరులో సాయంత్రం 5 గంటలకు 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు మనుగూరులో ఈ ప్రజా దీవెన సభను నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇలా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ప్రజా దీవెనల భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ఒకవైపు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే మరొకవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించేదానికి సిద్ధమవుతుంది. ఈరోజు మొదటి జాబితాలో దాదాపు 9 నుంచి 11 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా మల్కాజిగిరికి, అంటే రేపు మేడ్చల్ నిర్వహించేటటువంటి మల్కాజిగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.